హాయ్ అండి, వెల్కమ్ టు చందూస్ ఒపీనియన్ ఛానల్ అండి. ఇవాళ ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఓటింగ్ రిజల్ట్స్ గురించి అండి. ఓటింగ్ రిజల్ట్స్లో ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు బాటంలో ఉన్నారు, ఎవరు ఈ వీక్ ఎలిమినేట్ అయిపోతారు, ఇంటికి ఎవరిని పంపించేద్దాం. సో మీరు ఎవరిని పంపించేయాలనుకుంటున్నారు, హౌస్లో ఎవరు ఉండకూడదు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో టాప్లో ఎవరున్నారో చూద్దాం. ఎవరో కాదు, మనం సుమన్ శెట్టి గారే. నేను యాక్చువల్లీ సుమన్ శెట్టి గారి గురించి నేను ఒక వీడియో కూడా చేశాను, అన్న మాట్లాడితే బాగుంటుంది అనేసానని. సో ఇప్పుడు పర్లేదు, ఫస్ట్ వీక్కి ఈ వీక్కి చాలా చేంజ్ అయ్యారు, మాట్లాడుతున్నారు. మొన్న నామినేషన్లో కూడా సంజనా గారితో బాగా గట్టిగా పోటీ ఇచ్చినారు. తర్వాత పర్లేదు, టాస్క్లు కూడా బాగా ఆడుతున్నారు. నవ్వు జస్ట్ ఇప్పుడు కంప్లీట్ అయిన టాస్క్లో కూడా అందరూ కింద పడిపోతారు, సుమనన్నే ఉంటారు లాస్ట్ వరకు. పర్వాలేదు, జోక్స్ హరీష్ గారితో కూర్చొని జోక్స్ వేస్తున్నారు. ఆయన చిన్న అలా బిట్ట అలా వదిలితే చాలండి, మీ మటు పండగ వేసేస్తున్నారు, మామూలు కూడా కాదు. అందులో చాలా ఇన్నోసెంట్గా ఉంటారు. ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అయితే ఇంకా సూపరు. మొన్న లైవ్లో కూడా సరే ప్రియానే అంటది డైరెక్ట్గా, అలా సుమనన్న అలా నిలబడుకొని ఫేస్ ఇలా పెట్టి ఇలా కూరగాయలు కట్ చేస్తుంటే భలే క్యూట్గా ఉన్నాడని. సో ఆ ఇన్నోసెన్స్తో ఆ ఇదితో ఆయనకి భయంకరంగా ఓట్లు పడుతున్నాయి, మామూలు కూడా కాదు. సో ఎవరికైనా నచ్చాల్సిందే, ఆ రేంజ్లో ఉన్నాడు అసలుకి. సో ఫస్ట్ టాప్ పొజిషన్లో సుమన్ శెట్టి గారు ఉన్నారు. నెక్స్ట్ సెకండ్ భరణి గారు. భరణి గారికి నేను చెప్పాను కదా, కామనర్స్ అందరూ కలిసి ఒక మనిషిని టార్గెట్ చేస్తే దీంట్లోనే కాదు ప్రతి సీజన్లోనూ అలానే ఉంటుంది. అందరూ కలిసి ఒక మనిషి మీద పడిపోయినారంటే వాళ్ళకి ఖచ్చితంగా సింపతి ఓట్లు పడతాయి. యాక్చువల్లీ ఆ గుడ్డు విషయంలో ఆయన చెప్పకపోవడం ఒక తప్ప అయితే, ఆయన ఆల్రెడీ సారీ చెప్పాడు, అయినా కూడా మన వాళ్ళు అసలు యాక్సెప్ట్ చేయలేదు. అందరూ ధన 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 అని ఓని గుద్దేసినారు. ఈడేమో ఓట్లు భయంకరంగా మీరు అలా గుద్దితే మేము ఇలా వేస్తామనేసి జమ్మని ఆయన అలా పైకి ఎత్తేస్తున్నారు. ఆ రేంజ్లో పడుతున్నాయి ఓట్లు. అందులో తనూజ ఓట్లు, ఇమానియన్ ఓట్లు, వాళ్ళిద్దరు నామినేషన్లో లేకపోవడం వల్ల వాళ్ళిద్దరు ఓట్లు కూడా పడుతున్నాయి భరణి గారికి. సో టాప్ సెకండ్ ప్లేస్లో ఉన్నారు. నెక్స్ట్ థర్డ్ అండి, అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు అసలుకి థర్డ్ ప్లేస్లో తను ఉంటారనేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. లాస్ట్ వీక్ తను డేంజర్ జోన్లో ఉండి బయట వచ్చినాడు, ధీమాన్ పవన్ అండి. అసలు యాక్చువల్లీ ఆ కామనర్స్తో పోల్చుకుంటే తను ఒక రకం బెటర్. అందరినీ ప్రతిసారి ఏదైనా నన్ను మాట్లాడేవ్వండి, నన్ను మాట్లాడనివ్వండి, నన్ను ఒక పాయింట్ చెప్పనివ్వండి అని అలా చెప్పుకోవడం వల్లే తను సాఫ్ట్గా ఉంటాడు, అట్ ది సేమ్ టైం కొంచెం ఇన్నోసెంట్గా ఉంటాడు. సో మరీ వాళ్ళలాగా గయ్యాలలాగా మీద పడిపోయి అరవడు. సో దానివల్ల ఎట్ట తిరిగి కామనర్స్లో కొంతమంది నెగిటివ్ ఉన్నారు కాబట్టి వాళ్ళని పంపించేయాలని ఆ ఇదితో కూడా ధీమాన్ పవన్కి ఓట్లు పడుతున్నాయి. సో థర్డ్ ప్లేస్లో ధీమాన్ పవన్ ఉన్నాడు. నెక్స్ట్ మన హరీష్ గారు అండి, ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు. అస్సలు ఇది హైలైట్ అసలుకి. యాక్చువల్లీ అలాంటి వాళ్ళు ఉంటేనే ఇంట్లో కంటెంట్ ఉంటుంది, లేకపోతే నేను అసలు ఈ వీక్ ఖచ్చితంగా వెళ్ళిపోతాడు లేదా మిడ్ వీక్లోనే ఎలిమినేట్ అయిపోతాడు అనుకున్నా. మొన్న 3 days ఆయన బోధన చేయకన్నా అలా కూర్చొని సైలెంట్గా బిగ్ బాస్ నేను వెళ్ళిపోతాను అంటే పంపించేస్తారనుకున్నాను. బట్ కానీ ఆహా, సార్ మళ్ళీ ఇప్పుడు కొంచెం యాక్టివ్ అయినారు. నిన్న తనూజ వెళ్ళి మాట్లాడింది, మళ్ళీ రికవరీ అయినారు, తిన్నారు. ఈరోజు టాస్క్ కూడా బాగా అన్నాడు, అందరితో కూర్చొని జోకులు వేస్తున్నాడు. ఓకే, మళ్ళీ ట్రాక్లకు పడ్డారు హరీష్ గారు. సో చూద్దాం ఎన్ని రోజులు మళ్ళీ ఇలానే ఉంటారో. ఆయన వచ్చి నెక్స్ట్ 4th ప్లేస్లో ఉన్నాడండి. నెక్స్ట్ 3 members ఉన్నారండి డేంజర్ జోన్లో. వీళ్ళు అటు 1% 2% తేడాతో ఉన్నారు. ఎవరు వెళ్ళిపోతారో అయితే నాకు తెలియదు, కానీ ఇంకెవరు 5th ప్లేస్లో మనం మనీష్ మర్యాద గారు ఉన్నారు. 6th ప్లేస్లో ప్రియా, లాస్ట్లో ఆశా శైని గారు ఉన్నారు. ఇందులో ఎవరు వెళ్ళిపోయినా కూడా మనం పోవాల్సిన పనే లేదు, ఎవరైనా వెళ్ళిపోవచ్చు. అసలు యాక్చువల్లీ లాస్ట్ వీక్ ఆశా శైని గారు వెళ్ళిపోవాల్సింది, బట్ కానీ సంజనా గారితో రైవల్టీ ఉండడం వల్ల సో తనకి దీనికి ఏదైనా కంటెంట్ వస్తుందేమో అనుకున్నారు. అక్కడ ఏం లేదు, డొల్లా అసలుకి ఏం కంటెంట్ రాలేదు, ఏమీ రాలేదు. మేబీ నాకు తెలిసి నేను అనుకోవడం ఏంటంటే ఆశా శైని గారిని పంపించేస్తారని అనుకుంటున్నాను. అదేనండి, ఆశా శైని అంటే మన ఫ్లోరా శైని గారిని పంపించేస్తారని అనుకుంటున్నాను. లేదు, ప్రియా మీద భయంకరమైన నెగిటివ్ ఉంది, మామూలుగా ఉండే నెగిటివ్ కాదు. ఖచ్చితంగా కింద ఏ కామెంట్ బాక్స్ చూసినా కూడా ప్రియా ఎలిమినేటెడ్ అనేసి వస్తుంది, చెప్పలేము. అట్ ది సేమ్ టైం మనం మనీష్ మర్యాద గారి మీద కూడా సేమ్ అదే నెగిటివిటీ ఉంది. సో ముగ్గురులో ఎవరైనా వెళ్ళిపోవచ్చు, బట్ పర్టికులర్గా ఒకరి పేరు చెప్పలేము, ముగ్గురులో ఎవరైనా వెళ్ళిపోవచ్చు. సో నా ఉద్దేశం చెప్పాను, మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు,
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? ఓకే, బాయ్.